హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఫ్రీ షోలో మనం అడ్వాన్స్గా అవుట్పుట్ని మనం ఎట్లా సెండ్ చేయాలి అన్న ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఫ్రీ షోలో మనం చూసినట్లయితే మనం అవుట్పుట్ మనం చాలా స్క్రీన్స్లో మనం ఇస్తూ ఉంటాం కదా. మన ఎల్ఈడి స్క్రీన్స్లో కానీ అలాగే మన స్టేజ్ వ్యూలో కానీ ప్రొజెక్టర్లో కానీ ఇలాంటి డిఫరెంట్ సినారియోస్లో మనం అడ్వాన్స్గా అవుట్పుట్ ఇవ్వాలని చాలామంది మనకి రిక్వెస్ట్ కూడా అడిగారు అనమాట. ఈ యొక్క అడ్వాన్స్ అవుట్పుట్ని మనం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనకు ఒక ల్యాప్టాప్ మనం తీసుకున్నట్లయితే ల్యాప్టాప్కి మనం చూసినట్లయితే ఎప్పుడైనా మనకేంటంటే అవుట్పుట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చిన్న ల్యాప్టాప్స్ కనుక మనం తీసుకున్నట్లయితే చిన్న ల్యాప్టాప్స్లో మనకి సింగిల్ HDMI అవుట్పుట్ మాత్రం మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ల్యాప్టాప్లో మనకి 2 అవుట్పుట్స్ ఈ ల్యాప్టాప్ ఇవ్వగలదు అనమాట. ఒకటి HDMI మనం కనెక్ట్ చేసాం, ఇంకోటి USB-C to ఒక డాంగిల్ తీసుకుని మనం దీనికి HDMI నుంచి మనం కనెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఈ HDMI ఏదైతే వైట్ కలర్ మనకి HDMI కనబడుతుందో ఇది మనం ఒక స్క్రీన్ కింద మనకి ఇచ్చాము. ఇది మనం LED స్క్రీన్ కింద మనం ఎస్యూమ్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 స్క్రీన్స్ మనం ఇక్కడ పెట్టామన్నమాట. మీరు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, 2 స్క్రీన్స్ ఇక్కడ మనం డిస్ప్లేకి పెట్టాం. ఇప్పుడు అవుట్పుట్ని మనం ఎట్లా సెండ్ చేయాలి, చాలామందికి ఇదే కన్ఫ్యూజన్ అనమాట. మన ఫ్రీ షోలో ఎట్లా మనం కాన్ఫిగరేషన్ చేస్తే మనకి ఇది LED స్క్రీన్ అని మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే, ఇది స్టేజ్ వ్యూ అని మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఎట్లా మనం దీన్ని ప్రొజెక్ట్ చేయాలి, చాలామందికి ఇదే ఈ డౌట్ ఉంటుంది అనమాట. ఈ డౌట్ని ఈ వీడియోలో మనం రెక్టిఫై చేద్దాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ ఏదైతే అవుట్పుట్ ఉందో మన ప్రైమరీ అవుట్పుట్ని మనం యూట్యూబ్కి, అదే మన లైవ్ స్ట్రీమింగ్కి ఎట్లా మనం పంపించాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రీ షోలో మనం 3 డిఫరెంట్ వ్యూస్ మనం క్రియేట్ చేసామన్నమాట. అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను అడ్వాన్స్ అవుట్పుట్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 డిఫరెంట్ వ్యూస్ ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. ఇక్కడ మన ఫ్రీ షోలో మనం చూసినట్లయితే ఒకటి స్టేజ్ వ్యూ, ఒకటి LED స్క్రీన్, ఒకటి ప్రైమరీ అనమాట. ఇక్కడ 3 అవుట్పుట్స్ మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం LED స్క్రీన్కి అప్పర్ థర్డ్లో లిరిక్స్ అనేవి వస్తున్నాయి. అదే ప్రైమరీకి వచ్చేసేటప్పటికి లోవర్ థర్డ్లో లిరిక్స్ అనేవి వస్తున్నాయి అనమాట. తర్వాత ఇది స్టేజ్ వ్యూ, అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సింగర్స్ కానీ లేకపోతే మ్యూజిషియన్స్ కానీ లేకపోతే కోరస్ టీమ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క స్టేజ్ వ్యూ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ లిరిక్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ లిరిక్ ఏం పాడాలి, ఇది వాళ్ళకి తెలియాలి అన్నప్పుడు మనకి స్టేజ్ వ్యూ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం సెటప్ ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్గా అవుట్పుట్ స్టైల్స్ క్రియేట్ చేయాలన్నమాట. అవుట్పుట్ స్టైల్స్ మనం క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం బిఫోర్ దట్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం టెంప్లెట్స్ క్రియేట్ చేయాలి. దీనికి టెంప్లెట్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది కూడా మన ఛానల్లో ట్యుటోరియల్ ఉంది, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే న్యూ టెంప్లెట్ అని వెళ్ళి ఇక్కడ మనం టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను లోవర్ థర్డ్ అని ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. తర్వాత అప్పర్ థర్డ్ అని చెప్పేసి కూడా అప్పర్కి నేను ఒక 2 టెంప్లెట్స్ అనేవి నేను క్రియేట్ చేశాను అనమాట. మీకు స్టైల్స్గా దీంట్లో లుక్ విజువలైజేషన్స్ మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా, ఈ యొక్క లోవర్ థర్డ్కి ఎట్లా మనం డిజైన్ చేసామో మీరు అట్లా ఫస్ట్ మనం టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ ఏం చేయాలి అంటే స్టైల్స్ క్రియేట్ చేయాలి. ఒకటి డిఫాల్ట్ అనే స్టైల్లో ఉంది. డిఫాల్ట్ అనే స్టైల్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఓవర్ రైడ్ స్టైల్ విత్ టెంప్లెట్ అనే ఆప్షన్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఏ టెంప్లెట్ మనం సెలెక్ట్ చేయాలి అని మనం అనుకుంటున్నామో ఆ టెంప్లెట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ లోవర్ థర్డ్ అని ఉంది, ఈ లోవర్ థర్డ్ మనం సెలెక్ట్ చేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే
ఇంకొక అవుట్పుట్ స్టైల్ మనం క్రియేట్ చేయాలి. ఒక స్టైల్ మనం క్రియేట్ చేస్తే ఈ స్టైల్లో మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఓవర్ రైడ్ విత్ టెంప్లెట్లో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏ టెంప్లెట్ని మనం ఇవ్వాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్పర్ థర్డ్ అన్న టెంప్లెట్ని మనం ఇస్తున్నాం అనమాట. దానికి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది యాడ్ చేస్తే మనకి అట్లా వస్తుంది. మనం యాడ్ చేసామన్నమాట. ఇక్కడ యాక్టివ్ లేయర్స్, మనకి ఏ లేయర్స్ కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే అవుట్పుట్లోకి వచ్చి ఇక్కడ అవుట్పుట్లో మనం మళ్ళీ ఏం చేయాలి అంటే ఇక్కడ అవుట్పుట్స్ని మళ్ళీ మనం క్రియేట్ చేయాలన్నమాట. డిఫరెంట్ అవుట్పుట్స్ని మనం క్రియేట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కడ ఏ స్క్రీన్కి మనం డిస్ప్లేని మనం సెండ్ చేయాలి అన్నది ఇక్కడ మనం చెప్తాం అన్నమాట. మీరు ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ అని ఒక అవుట్పుట్ క్రియేట్ చేశాను, ప్రైమరీ అని ఒక అవుట్పుట్. మీరు కావాలంటే దీన్ని రీనేమ్ కూడా మీరు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే లైవ్ స్ట్రీమింగ్ అని సంథింగ్ అలా ఏదో నేమ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేను లైవ్ స్ట్రీమింగ్ అని పేరు పెడుతున్నా. ఇది లైవ్ స్ట్రీమింగ్ సంబంధించిన అవుట్పుట్ అనమాట. తర్వాత ఇది స్టేజ్ వ్యూ. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్, ఇప్పుడు చాలా మన బ్యాక్గ్రౌండ్స్లో మనం ఎల్ఈడి స్క్రీన్ మనం ప్లేస్ చేస్తాం కదా. అలాంటి సినారియోస్లో మనం అవుట్పుట్ని ఎట్లా మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ అని ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఎన్ని డిస్ప్లేస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్కి 3 డిస్ప్లేస్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఈ 3 డిస్ప్లేస్లో మనం ఏ డిస్ప్లే దేనికి మనం సెండ్ చేయాలి అని అనుకుంటున్నామో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ నా సెకండ్ డిస్ప్లేకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ డిస్ప్లేకి మనం ఇవ్వాలన్నమాట. ఇది మనం ఎల్ఈడి స్క్రీన్ కాబట్టి నేను దాన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేయగానే మీరు ఇప్పుడు చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్లో మనకి సాంగ్ అన్నది మనకు వచ్చేసింది. అందాల తార అరుదించే నాకై అని మనకి లిరిక్ అన్నది ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు స్టేజ్ వ్యూలోకి మనం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేజ్ వ్యూ కూడా మనం ఏం చేయాలి అంటే ఇంకో టెంప్లెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అసలు వ్యూ ఎట్లా కనపడాలి అని చెప్పి అది కూడా ఎట్లా వ్యూ మనం క్రియేట్ చేయాలి అన్నది కూడా మనం సపరేట్ ట్యుటోరియల్ మనకు ఉంది, మన ఛానల్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. లెట్ వి చెక్ దట్ టెంప్లెట్ యాజ్ వెల్. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక టెంప్లెట్ అన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని లేఅవుట్స్ కావాలో అన్ని లేఅవుట్స్ మనం క్రియేట్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, ఇంకా మీకు ఎట్లా కావాలో మీరు ఈ యొక్క లేఅవుట్ని మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు స్టేజ్ వ్యూలో కూడా మీకు అట్లానే కనబడుతుంది అనమాట. అడ్వాన్స్గా మనం లేఅవుట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది కూడా మన ఛానల్లో ట్యూటోరియల్స్ ఉన్నాయి. మీరు ప్లీజ్ చెక్అవుట్ దాట్ యాజ్ వెల్. వన్స్ మన టెంప్లెట్ని ఈ యొక్క లేఅవుట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మన సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 మనకి అవుట్పుట్స్ అనేవి కనబడుతుంది అనమాట. ఇది కొంచెం ట్రికియెస్ట్ థింగ్ స్టేజ్ వ్యూ మనం క్రియేట్ చేయడానికి. మనం ఎప్పుడైనా సరే స్టేజ్ వ్యూ క్రియేట్ చేసేటప్పుడు అవుట్పుట్ టైప్ మనం స్టేజ్ వ్యూ అని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది రీసెంట్ వెర్షన్స్లో మనకు వచ్చిన అప్డేట్ అనమాట. అప్పుడే మీకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్టేజ్ వ్యూ ఐకాన్తో మనకి ఇక్కడ ఒక అవుట్పుట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. వన్స్ మనకి ఇది క్రియేట్ అయిన తర్వాత సేమ్ అగైన్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేసి ఏ స్క్రీన్కి మనం అవుట్పుట్ పంపించాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ అన్నది డైరెక్ట్గా అందులో కనబడుతుంది. ఇప్పుడు మనకు కనపడడాని కోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎనేబుల్ చేయాలన్నమాట. వన్స్ మనం ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఇది స్టేజ్ వ్యూ, ఇది ఎల్ఈడి స్క్రీన్ అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే అవుట్పుట్స్ మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చేంజ్ చేస్తుంటుంటే ఇక్కడ ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇది చూసినట్లయితే మనకి లైవ్ స్ట్రీమింగ్కి కింద వస్తుంది. ఇప్పుడు మీరు 3 స్క్రీన్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదేమో లైవ్ స్ట్రీమింగ్కి ఏమో కింద వస్తుంది, ఎల్ఈడి స్క్రీన్లోనేమో మనకి పైన వస్తుంది, స్టేజ్ వ్యూలోనేమో మనకి కరెంట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం పాడాలనుకుంటే ఈజీగా మనం పాడొచ్చు అనమాట. ఇప్పుడు వర్షిప్ లీడర్స్ ఎవరైనా ఉన్నారంటే ఈజీగా ఈ యొక్క స్క్రీన్ చూసి వాళ్ళు పాడతారనమాట. ఆనంద సంద్రము పొంగేనాలో అంటూ తర్వాత ఏ లైన్ పాడాలో కూడా కింద ఉందన్నమాట. నెక్స్ట్ లైన్ అది నెక్స్ట్ చరణం అన్నమాట. అది విశ్వాసయాత్ర దూరమెంతైనా అని
ఆ సాంగ్ని అలా పాడతారనమాట. ఇక్కడ లిరిక్స్ లైవ్ స్ట్రీమింగ్లో కూడా కింద మనకి లిరిక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే మనం లిరిక్స్ని మనం ప్రజెంటేషన్ మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నా, మనకి అన్నిటిలోనే చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఫ్రీ షో దగ్గర ఉండి ఎవరైనా ఆపరేట్ చేస్తుంటుంటే మనకి లైవ్ స్ట్రీమింగ్లోని మనకి చేంజ్ అవుతుంది, ఎల్ఈడి స్క్రీన్లో కూడా మనకి చేంజ్ అవుతుంది, అలాగే మనకి స్టేజ్ వ్యూలో కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఈ రీతిగా ఈ కాంప్లెక్స్ సినారియోస్లో మనకి ఏం చేయొచ్చు అంటే అవుట్పుట్ని మనం అడ్వాన్స్ లెవెల్లో అవుట్పుట్స్ని ఈ రీతిగా మనం చేయొచ్చు. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఒక బెస్ట్ ల్యాప్టాప్ అన్నది కూడా మనకి చాలా అవసరం, లేదు అంటే బెస్ట్ సిస్టమ్ అన్నది కూడా మనకి చాలా అవసరం అనమాట. ఎందుకంటే అవుట్పుట్స్ ఎన్ని డిస్ప్లేస్కి ఇది సపోర్ట్ చేయగలుగుతుందో అంత ఫ్లెక్సిబిలిటీ అన్నది మనకు ఉంటుంది అనమాట. ఇది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ అవుట్పుటింగ్. దీని తర్వాత కూడా ఇంకొక లెవెల్ ఆఫ్ అవుట్పుటింగ్ మనం చేయొచ్చు అన్నది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కావాలి అంటే దీన్ని ఏమంటారంటే HDMI బై డైరెక్షనల్ స్విచ్ అంటారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్విచ్లో మనం ఏం చేయొచ్చు అంటే 2 ఇన్పుట్స్ని మనం ఇస్తే ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఎలాంటి సినారియోస్లో మనకి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ నుంచి మనం ఒక ఇన్పుట్ కింద మనం తీసుకోవచ్చు, ఇంకో ల్యాప్టాప్ నుంచి ఇంకో ఇన్పుట్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ స్విచ్ చేయొచ్చు అనమాట. స్విచ్ చేసి దీని యొక్క అవుట్పుట్ని మనం ఏదో ఒక మన ప్రొజెక్టర్స్ కానీ ఎల్ఈడి స్క్రీన్ కానీ అట్లా కూడా ఇస్తే మనం ఎట్ ఏ టైం 2 ల్యాప్టాప్స్ 2 ఫ్రీ షోస్ కనుక మనం యూజ్ చేసేటప్పుడు అది ఇంకా కాంప్లెక్స్ సినారియోస్ అనమాట. ఆ కాంప్లెక్స్ సినారియోస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి 2 బై డైరెక్షనల్ స్విచ్ అన్నది యూజ్ చేయొచ్చు, లేదంటే 1 ఇన్పుట్ కనుక మనం ఇచ్చినట్లయితే 2 అవుట్పుట్స్ అనేవి కూడా వస్తాయి అనమాట. ఇది బై డైరెక్షనల్ HDMI స్ప్లిటర్ అని కూడా అంటారనమాట. ఇది ఇట్లాంటి స్ప్లిటర్స్ కూడా మనం యూజ్ చేసినట్లయితే ఇలాంటి హై ఎండ్ డిస్ప్లేస్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే మనం ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్. ఇప్పుడు ఇంకో మెథడ్ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 1x4 HDMI స్ప్లిటర్ అనమాట. ఇది బై డైరెక్షనల్ స్విచ్, ఇది స్ప్లిటర్ అనమాట. ఈ స్ప్లిటర్ మనకి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఈ ఎల్ఈడి స్క్రీన్ అవుట్పుట్ నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎల్ఈడి స్క్రీన్ అవుట్పుట్ని ఇక్కడ నేను డిజేబుల్ చేసి నేను దీని యొక్క డిజేబుల్ చేసిన ఈ వైర్ని దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ HDMI ఇన్పుట్ కింద మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ HDMI ఇన్పుట్ కింద మనం ఇచ్చినట్లయితే ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఒక HDMI కేబుల్స్ మనకు కావాలి, షార్ట్ కానీ లాంగ్ కానీ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మనం దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ మనం తీసుకుని ఈ స్క్రీన్కి మనం ఇచ్చినట్లయితే ఈ స్క్రీన్కి మనం ఇచ్చినట్లయితే ఇప్పుడు ఈ స్క్రీన్లో కూడా మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ అన్నది వస్తుంది అన్నమాట. మనం ఇక్కడ దేనికి ఇస్తున్నాము అన్నది ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి అంటే డిస్ప్లేని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఆ స్క్రీన్లో కూడా మనకు వచ్చిందనమాట. ఇంకా స్క్రీన్స్ మీకు కావాలి, ప్రొజెక్టర్ కూడా మనం వెళ్ళాలి అంటే దీని నుంచి అవుట్పుట్ మనం తీసుకుని మనం దీన్ని ప్రొజెక్టర్స్ కూడా మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్విచ్కి మనం కనెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు చూడొచ్చు కదా, ఈ స్విచ్ అన్నది ఆన్ అయింది. ఇక్కడి నుంచి 2 ఇన్పుట్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా మనం సెటప్, దిస్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ అడ్వాన్స్ లెవెల్ సెటప్ అనమాట. ఇట్లాంటి సెటప్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ రీతిగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఈ అచీవ్ మనం చేయడానికి ఈ యొక్క సెటప్ని మనం ఈ రీతిగా ఫ్రీ షోలో మనం సెటప్ చేసినట్లయితే మనకి మనం స్టేజ్ వ్యూ కూడా మనకు వస్తుంది, ఇట్లా ఎల్ఈడి స్క్రీన్స్కి మనం ఇవ్వచ్చు, అలాగే మనం ప్రొజెక్టర్స్ కూడా మనం ఇవ్వచ్చు, అలాగే లైవ్ స్ట్రీమింగ్లో కూడా మనం లిరిక్స్ని కూడా మనం ప్రజెంటేషన్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే మీరు
కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉన్నదని తెలియజేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి అలాగే మీ చర్చ్ టెక్ టీమ్కి కూడా మీరు ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. అలాగే మా యొక్క సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అలాగే మా ఈమెయిల్ అలాగే మా డిస్కౌట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి. మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో నేను మీ ముందుకుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.